నేను మీ రాజేష్ రాజ్. ఈ రోజు నేను మీ ముందుకి తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే నార్మల్ స్క్వాట్స్ కి మిషన్ స్క్వాట్స్ కి డిఫరెన్స్ ఏంటి. సో ఇది మిషన్, ఇది స్క్వాట్స్ మిషన్. సో ఆ డిఫరెన్స్ చాలా మంది అడుగుతున్నారు. సో నార్మల్ స్క్వాట్స్ చేయడం వల్ల లో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, నీ పెయిన్ వస్తుంది అని అడుగుతున్నారు. ఆ డిఫరెన్స్ ఈరోజు నేను చెప్తూ, అలానే బెనిఫిట్స్ ఏంటి, బ్రీత్ అవుట్ ప్యాటర్న్, బ్రీత్ ఇన్ ప్యాటర్న్, అంటే వర్కౌట్ చేసేటప్పుడు ఎలా బ్రీత్ తీసుకోవాలి, ఎలా వదలాలి, అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ప్లేన్ స్క్వాట్స్ ఇప్పుడు ఒకసారి చేసి చూపిస్తాను మీకు. సో దాంట్లో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది, అది ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది అన్నది వీ కెన్ చెక్ వన్స్. లెగ్స్ వైడ్ అపార్ట్, బాడీ షుడ్ బి స్ట్రైట్. 1 పర్ఫెక్ట్, 2 3 ఇన్హేల్, ఎక్సేల్, 3 2 1 కమ్ అప్. సో ఈ ప్లేన్ స్క్వాట్స్ చేసేటప్పుడు బేసిక్గా థైస్ మీద పడాలి, హిప్స్ మీద పడాలి. కాకపోతే కొంతమంది రాంగ్ పొజిషన్లో చేస్తారు, అంటే ఇలా ముందుకి ఈ నీ జాయింట్ ఏంటంటే ఈ టో లైన్ క్రాస్ అయిపోవటం, సో అలానే ఎక్కువ వెనక్కి ఆర్చ్ ఉండిపోయి లో బ్యాక్ మీద పడేలా చేయడం చేస్తారు. సో అందువల్ల ప్లేన్ స్క్వాట్స్ అనేది కొంచెం కంపేర్ విత్ మిషన్, ప్లేన్ స్క్వాట్స్ ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా రావు. అందుకని ఇప్పుడు మిషన్ మీద ఐ షో యూ హౌ ఇట్ విల్ వర్క్. కమ్. సో టుడే ఈజ్ శ్వేత విత్ మీ. సో ఒకసారి చేద్దాం. ఆన్ ద ఫస్ట్ పొజిషన్ హియర్ అండ్ వెరీ గుడ్. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, బాడీ షుడ్ బి స్ట్రైట్. ఇక్కడ ఏంటంటే మిషన్ మీద యూ కెన్ అబ్జర్వ్ షోల్డర్స్ కంప్లీట్గా రెస్ట్లో ఉంటాయి, ప్లస్ కంప్లీట్గా థైస్ ఫ్రంట్ ఫార్వర్డ్ అయి ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా ఆర్చ్ వచ్చి మనం థైస్ మీద, హిప్స్ మీద కూర్చోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉండదు. సో ఇది ప్లెయిన్లో ఐ షో యూ. 1 సెట్ డౌన్. సో మీరు ఫ్రేమ్ అబ్జర్వ్ చేయొచ్చు, కరెక్ట్గా ఎల్ షేప్లో వస్తుంది ఫ్రేమ్, అంటే కరెక్ట్గా థైస్ అండ్ హిప్స్ యాక్టివేట్ అవుతాయి. పర్ఫెక్ట్. కమ్ అప్. 2 సెట్ డౌన్ అండ్ 3 సెట్. 4. ఇప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్టార్ట్ చేయాలి. మెయిన్గా ఏంటంటే జిమ్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడానికి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అంటే బ్రీతింగ్ కరెక్ట్గా చేయకపోవటం వలన ఈ నవే డేస్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఐ షో యూ. కిందకి దిగేటప్పుడు ఇన్హేల్, అంటే ఇక్కడ లోడ్ తీసుకోవట్లేదు కాబట్టి పైకి వచ్చేటప్పుడు ఎక్సేల్, గాలి వదిలేయాలి. కిందకి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్. 3 సిట్ డౌన్, ఎక్సేల్. 4 సిట్ డౌన్, ఎక్సేల్. సో ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్యాటర్న్. ఫస్ట్ 3 రెపిటేషన్స్ ఏంటంటే పొజిషన్ కరెక్ట్గా చెక్ చేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ 3 రెపిటేషన్స్ నుంచి కంపల్సరీగా ఇన్హేల్ అండ్ ఎక్సెల్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి. చేస్తే అప్పుడు బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉంటుంది. సో దీంట్లో మిషన్లో ఇంకోటి ఏంటంటే యూ కెన్ కమ్ బ్యాక్. సో మిషన్లో ఏంటంటే మనం ఇప్పుడు ప్లెయిన్లో చేసింది. సో మిషన్లో ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో లోడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు వెయిట్స్ పెట్టుకొని ఇంకా హెవీ లిఫ్టింగ్ చేయొచ్చు. సో మెయిన్ స్క్వాట్స్ మిషన్ కంటెంట్ ఏంటంటే వెయిట్ లాస్ వాళ్ళకైతే థైస్, హిప్స్ షేప్ అవ్వడానికి వెయిట్ లేకుండా, అంటే ప్లెయిన్ వెయిట్ లేదా మిడ్ వెయిట్లో ఇస్తాం. ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే కనుక వీ విల్ యాడ్ ద వెయిట్స్. ఇప్పుడు ఇంకొక డెమో మీకు విత్ వెయిట్స్తో నేను చూపిస్తాను. సో ఇప్పుడు విత్ వెయిట్స్ అటాచ్ చేశాను. సో ఇవి నియర్లీ మిషన్ వెయిట్తో కలిపి 30 kgs అనమాట. సో ఈచ్ లెగ్ షుడ్ బి 15 kgs. ఆర్ యూ రెడీ? పొజిషన్ ఆన్ ద షోల్డర్. ఫస్ట్ బేసిక్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, డీప్ ఇన్హేల్, స్టార్ట్. 1 సెట్, పర్ఫెక్ట్. 2 ఎక్సేల్, ఇన్హేల్. 3 లోడ్ వేసాను కాబట్టి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్యాటర్న్. 4 5 ఈజీ, మజిల్ యాక్టివేట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. 6 7 ఈజియర్. 8 ఫోకస్ హియర్. 9 అండ్ 1 మోర్, హోల్డ్ ఇట్ హియర్. ద లాస్ట్ రెపిటేషన్ షుడ్ బి వీ కెన్ హోల్డ్ హియర్. ఇక్కడ హోల్డ్ చేసి ఉంచుతాం అనమాట. కమ్ అప్. పర్ఫెక్ట్. రిలీజ్ అండ్ రిలాక్స్, కూల్ డౌన్. సో ఇది. సో ట్రైనర్గా నేను చేయించాను, తను చేసింది. సో తనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ యాక్టివేట్ అయింది అన్నది తను అడిగి తెలుసుకుందాం. శ్వేత, మిషన్ లేకుండా మిషన్తో నీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ప్లేన్ స్క్వాట్ లో పెద్దగా ఇంపాక్ట్ పడినట్టు ఏం అనిపించలేదు. ఐ ఫెల్ట్ లైక్ మై లోవర్ బ్యాక్ ఈస్ మోర్ హర్టింగ్. ఇట్స్ లైక్ హర్టింగ్. మెషిన్ తో అయితే నాకు చాలా కంఫర్టబుల్ గా, బాడీ మూవ్ అవ్వకుండా, ఇంపాక్ట్ కరెక్ట్ గా ఎక్కడ పడాలో హిప్స్ మీద, థైస్ మీద పడినట్టు నాకు అనిపించింది. ఐ ప్రిఫర్ మెషినబుల్ స్క్వాట్స్. ఓకే. సో ఇప్పుడు ఈ వెయిట్స్ చేసేటప్పుడు కూడా నీకు ఏమి లో బ్యాక్ పెయిన్ అనిపించలేదు? లేదు, అనిపించలేదు. సో దట్స్ వాట్ ద డిఫరెన్స్ between mission and the plane squats. Thank you.